కమలాసనపాణినా లలాటే లిఖితాం అక్షరపంక్తిమస్య జంతోః పరిమార్జయ మాతరం గృహ్ణాతే ధనికద్వార నివాస దుఃఖదోగ్ధ్రీం. ఇది కనకధారా స్తవంలోని 22వ శ్లోకం. పూర్వజన్మలో చేసుకునే పాపపుణ్యాల ఆధారంగానే తిరిగి మనం జన్మమెత్తుతాం. మంచికి మంచి, చెడుకి చెడు. పశువుకి తన జన్మకారణమైన పాపాలని పోగొట్టుకునే శక్తి లేదు. కానీ మానవ మాతృలమైన మనకి మాత్రం భగవంతుడు జ్ఞానాన్ని ప్రసాదించి పాపములను నశింపచేయడానికి ఒక అవకాశం ప్రసాదించాడు. అది ఈ శ్లోకంలో చెప్పబడిన విశేషమైన అర్థం. అమ్మా మహాలక్ష్మి, బ్రహ్మగారు ధనవంతుల వద్ద సేవ చేసి వారు ఇచ్చే ధన సాయంతో ఈ జీవితాన్ని దాస్యంతో గడపమని ఒక వ్రాతను నా నుదుటన రాసి ఈ భూలోకానికి పంపాడు. ఆ నుదుటి రాతని మార్చగల శక్తి నీ ఒక్కదానికే ఉందమ్మా. దానికి నీ పాదం చాలు. నీ పాదాల దగ్గర నేను తల వంచి నిలబడతాను. నువ్వు నా నుదుటి రాతని నీ కాలి చివరి వేళ్లతో తుడిచివేయి తల్లి. నీ పాదం తగిలితే నా జీవిత గతే మారిపోతుందమ్మా. సకల సౌభాగ్యాలు నన్ను వర్తిస్తాయి అని కోరుతున్నారు శంకర్లు. అందుకే అమ్మ దయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే. లక్ష్మీదేవి ఇచ్చిన సంపదలని సద్వినియోగం చేయడం వలన భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు కలిగి మానవులు జన్మ ఎత్తిన ఫలాన్ని పూర్తిగా అనుభవించిన వారం అవుతారు. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీశ్చ జయలక్ష్మీశ్చ సరస్వతి శ్రీలక్ష్మీశ్చ వరలక్ష్మి ప్రసన్నా మమ సర్వదా అనే ఈ శ్లోకంలో, శ్రీ సూక్తంలో చెప్పబడిన ఈ శ్లోకంలో ఏ ఫలసిద్ధి కావాలన్నా అవి అన్నీ కూడా అమ్మ అనుగ్రహంతో లభిస్తాయి. లక్ష్మీదేవిని ఆశ్రయించి తద్వారా శ్రీమన్నారాయణుడిని పొందగలగడమే మోక్షం. అమ్మ పాదస్పర్శతో మనకి సిద్ధించే సిద్ధలక్ష్మి, తద్వారా లభించే మోక్షలక్ష్మి, తద్వారా కలిగే విజయాలు ఇవన్నీ భగవత్ ప్రేరణలే. అందుకే అమ్మని ఆశ్రయిస్తే అన్నీ ఆమె చూసుకుంటుంది. యస్యాహ కటాక్ష వీక్షాక్షణలక్ష్యం లక్షితా మహేశా స్యుః శ్రీరంగరాజమహిషీ సా మామపి వీక్షతాం లక్ష్మీ. ఏ కడగంటి చూపుకై ఇంద్రాది దేవతలు, మహేశ్వరుడు, బ్రహ్మగారు, సకలం దేవతలు కూడా తల్లి పాదాల దగ్గర నిలబడి వేడుకుంటూ ఉంటారో అటువంటి ఆ కటాక్ష వీక్షణం నా మీద కూడా కురిపించు తల్లి అని కోరుకోవడమే ఈ శ్లోకం యొక్క లక్ష్యం.